రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రజాపాలన దినోత్సవాలలో స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగా దాదాపు 15 కోట్ల రూపాయలతో పెద్ద అంబర్పేట మున్సిపాలిటీలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఇవి ఈ నెల 9వ తేదీ వరకు జరుగుతాయన్నారు. గత 10 సంవత్సరాల పాపపు ప్రభుత్వం చేసిన వాటిని సరిదిద్దుతూ సంవత్సర కాలం నుండి అభివృద్ధి పనులను చేస్తున్న సమయం చాలలేదన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని కోరుకున్న ప్రతి ఒక్కరికి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేంత వరకు అహర్నిశలు కృషి చేస్తామన్నారు. అభివృద్ధి మా లక్ష్యం అని ప్రజా సంక్షేమమే మా ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద అంబర్పేట మున్సిపల్ చైర్పర్సన్ పండుగల జయశ్రీరాజు, వైస్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. హలో మసీద్ దగ్గరలో వచ్చింది. సీఎం మళ్ళీ బయట మాట్లాడాలని చెప్తాను. కాకపోతే అది శేర్లింగం పని పోవాలి. ఈరోజు గౌరవనీయులు మన మల్లెడ్డి రంగారెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు. వివిధ కాలనీ నుంచి విచ్చేసిన ప్రెసిడెంట్, సెక్రటరీ అభినందనలు కరతాల ధ్వనులతో మీ సర్వీసెస్ సేవలు చాలా వెలగట్టలేని అమూల్యమైనవి. ఎలక్షన్ ముందు ఏ మాట అయితే ఇక్కడ కాలేజ్ వచ్చారో నిజంగా ధన్యులం. మీరు బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ అంటే మీ లీడర్ గారు. ముఖ్యంగా మా 9th వార్డు మురళి గారు మురళి వాయించాడు. అసలు వాయించుంటే మాత్రం కరెక్ట్ 3 నెలల్లో కూడా పనులు అయిపోతున్నాయి. అదృష్టం సార్ కౌన్సిలర్ గారు. మరి మాకు గౌరవ మీరుతోటి ఇనాగరేషన్ చెప్పి అందరికీ థ్యాంక్ యూ. చక్కగా పెద్దంబర్పేట మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మా ప్రజాపాలన ఈ ఉత్సవాలు జరుపుతున్నటువంటి సందర్భంలో మా ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లా తిరుగుతున్నాడు. మేమేమో మన నియోజకవర్గాల్లో అన్ని మండలాలు, అన్ని మున్సిపాలిటీల్లో తిరుగుతున్నాం. రేపు 9వ తారీఖు దాకా ప్రతిరోజు ఈ కార్యక్రమాలు పెట్టుకున్నాం. అందులో భాగంగానే అధికార యంత్రాంగం ఒకరోకు, మేమందరం కూడా అధికారులు కానీ మేము కానీ ప్రజల వద్దనే పనిచేసే కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమం. ప్రజల కోసమే పనిచేస్తున్నాం. అందుకే ఈరోజు మాకు ఉన్న నిధులను బట్టి ఈరోజే దాదాపుగా 15 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు, ఇనాగ్రేషన్లు చేసుకున్నాం. ఇందులో రోడ్లు ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. ఇట్లాంటివి కాకుండా ఇంకా రేపు కాలనీలలో చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ విపరీతంగా ఉంది. ఇవన్నీ అధిగమించడానికి మాకు 1 సంవత్సరం సమయం సరిపోలేదు. మేము ఇప్పటికీ 6 పథకాలు ప్రభుత్వం ఇచ్చినాం. అందులో 4 పూర్తిగా అమలవుతున్నాయి. ఇంకా రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం ఉంది, పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ఉంది, ఇండ్లు ఇచ్చే పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఉంది. వాటిని కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం. ఇప్పటికే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినాం. 200 యూనిట్ల కరెంటు, ఆర్టీసీ బస్సు,
గ్యాస్ సిలిండర్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఇప్పటికి ఇస్తున్నాం. ఇంకా మేము ఎన్ని చేసినా ప్రజల కోసం ఎంత చేసినా తక్కువే. 10 సంవత్సరాలు పాపాల ప్రభుత్వాన్ని పోగొట్టి ప్రజల ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ప్రజలు ఏమనుకుంటున్నారో అదే చేయాలనేదే మా తపన, మా ఆలోచన. అందుకే ఆ తపన ఆలోచనకు అనుగుణంగా ప్రజల కోసం ప్రజాపాలనను అందించాలని మేము అంతటా ఓట్లప్పుడు ఏ కాలనీకి రాకున్నా వాళ్ళు మా పాలన రావాలని, ప్రభుత్వం రావాలని వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళ కష్టానికి ఫలితం వాళ్ళ కనీస వసతులు కల్పించాలి. మేము డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ, స్ట్రీట్ లైట్ల వ్యవస్థ, శానిటేషన్ వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ ఇస్తే వాళ్ళు సంతోషపడతారు. అది కూడా మేము ఇవ్వకపోతే మేము ఇవ్వనట్టు అవుతుంది. కాబట్టే ఈరోజు మేము అన్ని ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. 7 లక్షల కోట్ల అప్పులు చేసి దాని మిత్తిలు కడుతున్నాం, అసలు కడుతున్నాం. వాడు చేసిన పాపాల ఈ అప్పులను కూడా కడుతున్నాం. కాబట్టే అభివృద్ధి ఇంకా స్పీడ్గా అందుకోలేకపోతుంది. మేము తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి ధ్యేయంగా కిందికెళ్ళి మా కార్యకర్తల కాడికి వెళ్ళి మా ముఖ్యమంత్రి దాకా ప్రతిరోజు కార్యక్రమాలు చేయాలనేటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాం. అందుకే అభివృద్ధి మా ధ్యేయం, సంక్షేమమే మా లక్ష్యం, ప్రజల పాలనే మాకు ముఖ్యం. ఓకేమా?